జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఆసక్తికర సంఘటన వెలుగు చూసింది. డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్ష కోసం ఆపిన ఓ BMW కారుకు ముందు ఒక నెంబర్, వెనుక మరో నెంబర్ ప్లేట్ ఉండడం గుర్తించడమే కాకుండా ప్రత్యేకంగా వాహనాలు ఏర్పాటు చేసిన బటన్ నొక్కితే ఆటోమేటిక్ గా నెంబర్ ప్లేట్ మార్చే టెక్నాలజీ చూసి పోలీసులు షాక్ కు గురయ్యారు. ట్రాఫిక్ చలాన్ని తప్పించుకునేందుకు నిందితుడు గౌతమ్ ఈ టెక్నాలజీ ఉపయోగిస్తూ కారు నడుపుతున్నట్టుగా దర్యాప్తులో తేలింది. స్టీరింగ్ పక్కన ఏర్పాటు చేస్తున్న బటన్ నొక్కితే సదరు టెక్నాలజీతో ముందు వెనుకోని నెంబర్ ప్లేట్ మార్పు జరుగుతుందని దర్యాప్తులో తేలింది. ఇలాంటి టెక్నాలజీ ఉపయోగించడం నగరంలో ఇదే మొదటిసారని పోలీసులు తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పోలీసులకు సహకరించకుండా తప్పుడు నెంబర్ ప్లేట్స్ తో తిరుగుతున్న వ్యక్తిపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మళ్ళా చేంజ్ చేంజ్ రైట్ అన్నా మళ్ళీ ఓకే రైట్ రైట్ మళ్ళీ తీసే. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ చేస్తున్న కుమార్, మరీ టెక్నాలజీని ఎంత దారుణంగా వాడేస్తారంటే ఇంకెలా అర్థం చేసుకోవాలి? అక్కడ ఢిల్లీ ప్లేట్, తెలంగాణ ప్లేట్ రెండు కనిపిస్తున్నాయి మనకు విజువల్స్లో. ఏం చెప్తున్నారు పోలీసులు? థ్యాంక్ యూ సతీష్. అయితే హైదరాబాద్ మహానగరంలోని మందుబాబులకు చెక్ పెట్టేందుకు ఇటు పోలీసులు ఏదైతే ప్రతిరోజు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది నిర్వహిస్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా ఇటు పబ్బులు, బార్ల నుంచి ఏదైతే తమ సొంత వాహనాల్లోని మందు సేవించి నడిపితే గనక వాళ్ళపై చర్యలు అయితే ప్రతిరోజు తీసుకుంటూనే ఉంటారు. అయితే వీకెండ్ సమయంలో మాత్రం మరీ ఎక్కువగా ఏదైతే పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ చెకప్లు అయితే చేస్తూనే ఉంటారు. అయితే ఇదే తరహాలోని జూబ్లీహిల్స్ ప్రాంతంలోనే నిన్న ఏదైతే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు అయితే నిర్వహించారు. ఈ టెస్ట్లోని ఒక వెహికల్ పట్టుబడింది. ఆ వెహికల్ వచ్చేసి BMW, అలాగే అటు వెహికల్ డ్రైవ్ చేస్తున్న వ్యక్తి పేరు వచ్చేసి గౌతమ్. అయితే పోలీసులు ఆ బండిని క్షుణ్ణంగా పరిశీలిస్తే ఒక వినూత్న టెక్నాలజీతోని నెంబర్ ప్లేట్లు మారుస్తున్న వైనం ఏదైతే ఆ బండిలో కనిపించింది. ఒక్కసారిగా పోలీసులు కూడా ఇది చూసి షాక్ అయ్యారు. అయితే స్టీరింగ్ పక్కన ఒక బటన్ కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఆ బటన్ నొక్కితే గనక నెంబర్ ప్లేట్లు అయితే మారిపోతాయి. అంటే ఆటోమేటిక్గా ఎవరు ముట్టుకోకుండానే ఆ నెంబర్ ప్లేట్లు పైనుంచి కిందకి మారిపోతూ ఉంటాయి. అయితే ఇదే తరహాలోనే ఈ BMWకి ఏదైతే ఈ నెంబర్ ప్లేట్లు మార్పు అనే ఒక సిస్టమ్ను కూడా ఈ కార్లో అమర్చుకున్నాడు. అయితే బటన్ నొక్కగానే ఇటు ఢిల్లీ నెంబర్ ప్లేట్ పడుతుంది, మరొక బటన్ నొక్కగానే తెలంగాణ నెంబర్ ప్లేట్ అయితే పడుతుంది. అయితే పోలీసులు దీన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు. అయితే ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంలో కూడా ఏదైతే ఇలా టెక్నాలజీ యూజ్ చేయడం ఇదే మొదటిసారి అంటూ కూడా వాళ్ళు షాక్ అయ్యే పరిస్థితి అయితే ఉంది. అయితే ట్రాఫిక్ చలాన్ నుంచి తప్పుకునేందుకు, అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు జరిగినప్పుడు ఆ కార్పై కేసు అంటే ఆ నెంబర్పై కేసు బుక్ అవుతుంది కాబట్టి అది కూడా తప్పించుకునేందుకు మరొక నెంబర్ ప్లేట్ ఉపయోగిస్తూ కూడా ఇదే తరహాలో గౌతమ్ అనే వ్యక్తి ఏదైతే తప్పించుకుంటూ తిరుగుతున్నట్లయితే తెలుస్తుంది. అయితే నిన్న అర్ధరాత్రి జూబ్లీహిల్స్ ప్రాంతంలోని ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ చెకప్లు చేసే సమయంలోని ఈ కారు అయితే పట్టుబడింది. అయితే గతంలో చూసుకున్న సమయంలో కూడా ఇదే కారు ఏదైతే డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడినప్పుడు వేరే నెంబర్ ప్లేట్ ఉండడం, అలాగే ట్రాఫిక్ చలాన్స్లోని వేరే నెంబర్ ప్లేట్లు ఉండడం గమనించిన పోలీసులు కూడా కారు మొత్తం కూడా వెరిఫై చేశారు. అయితే వెరిఫై చేసిన సమయంలోని ఈ టెక్నాలజీని కూడా అందులో అమర్చుకున్నట్లు కూడా గుర్తించారు. అయితే ప్రస్తుతం దీనిపై కేసు కూడా నమోదైంది. నిన్న అర్ధరాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్లో మరొకసారి గౌతమ్ అయితే పట్టుబడ్డాడు. అయితే ఇలా నెంబర్ ప్లేట్లు మార్చడం అంటే టెక్నాలజీని ముఖ్యంగా అందరూ కూడా ఇటు చదువుకొని సైంటిఫిక్గా లేదంటే ఇప్పుడున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చాలా కనిపెడుతూనే ఉన్నారు. కానీ తాజాగా ఇటు మందుబాబులు మాత్రం తాముపై కేసులు నమోదు అవ్వకుండా, డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడకుండా, ట్రాఫిక్ చలాన్లు పడకుండా ఇలాంటి టెక్నాలజీలు యూజ్ చేస్తున్నారు. అయితే పోలీసులు కూడా ఇది మొదటిసారిగా అయితే గుర్తించినట్లయితే తెలుస్తుంది. అయితే ఇప్పటి నుంచి ప్రతి వెహికల్పై కూడా పూర్తిగా ఏదైతే వెరిఫై చేసే అవకాశం అవుతుంది. ఎందుకంటే ఈ స్టీరింగ్ పక్కన బటన్ కూడా కనబడకుండా ఏదైతే ఇది టెక్నాలజీ అమర్చుకున్నాడో అది నొక్కగానే ఏదైతే నెంబర్ ప్లేట్లు పైనుంచి కిందకి మారిపోతూ ఉంటాయి. అయితే ఇప్పుడు ట్రాఫిక్ పోలీసులతో పాటు ఇటు లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా ఇప్పుడు ఏకంగా అన్ని చెక్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఏదైతే ఇలాంటి టెక్నాలజీతో వెహికల్స్ తిరుగుతున్నాయి కాబట్టి మరింత లోతైన ఏదైతే చెకింగ్ చేసే అవకాశం అయితే ఉందనే చెప్పొచ్చు సతీష్. రైట్, థ్యాంక్ యూ కుమార్.